గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు మర్చిపోలేని ఒక మూమెంట్ ఎన్టీఆర్ గారితో అంటే మీరు తర్వాత ఒక పెద్ద కెమెరామెన్ అయిన తర్వాత కానీ లేదా మీరు బిజీగా ఉన్న కాలంలో సడన్గా కలిసిన రోజు కానీ సీనియర్ ఎన్టీఆర్ గారితో మీకున్న పర్సనల్ మూమెంట్ నాన్నగారిది ఓకే, మీ మూమెంట్ ఏదైనా ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి. అంటే బెస్ట్ మూమెంట్ అని కాదు, అంటే సార్ దగ్గర షూటింగ్స్కి అంతా నేను వెళ్ళేవాడిని అండి. అన్ని షూటింగ్స్ నిప్పులాంటి మనిషి కానివ్వండి, అన్ని షూటింగ్స్కి ఆల్మోస్ట్ 50-60% షూటింగ్స్లో నేను ఉండేవాడిని. ఎందుకంటే ఇంటి స్కూల్ అవ్వగానే కార్ వచ్చేసి కారులో డైరెక్ట్గా నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడిని. అక్కడి నుంచి షూటింగ్కి వెళ్ళటం, షూటింగ్ నుంచి నైట్స్, ఆ రోజుల్లో నైట్లోనే ల్యాబ్లో రషెస్ అవి వచ్చేవి, ప్రాసెస్ అయ్యి. ఆ తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఉండటం, మా నాన్నగారు ఎడిటింగ్ రూమ్లో పడుకోవటం, ఆయనతో పాటు ఉండటం, ఇలాగా ఆయనతో పాటు తిరిగాను. సో ఆ అనుభవం, ఆయన సినిమాల షూటింగ్ అనుభవం వేరు. కానీ నాకు పర్సనల్గా ఆయనతో ఒక అనుభవం ఏంటంటే, మా నాన్నగారు దేహం వదిలేసిన తర్వాత 93లో మా నాన్నగారు దేహం వదిలేశారు. వదిలిన తర్వాత నేను అప్పుడు దూరదర్శన్లో బాగా బిజీగా ఉన్నానండి. సో దూరదర్శన్లో మా నాన్నగారి మీద ఒక చిన్న డాక్యుమెంటరీ చేయాలని నాకు ఒక చిన్న కోరిక కలిగింది. నేను పర్మిషన్ తెచ్చుకున్నాను అక్కడ దూరదర్శన్ నుంచి. తెచ్చుకున్నప్పుడు మరి ఆయన 2 వాక్యాలు లేకుండా మా నాన్నగారి డాక్యుమెంటరీ అంటే పరిపూర్ణం కాదు కదా, మెయిన్ పర్సన్ ఆయన కదా. అందుకని నేను ఏం చేశానంటే చాలా కష్టపడి, ఆయన అప్పుడు సీఎంగా ఉన్నారు, కష్టపడి ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని ఇలాగ లాల్ గారు అబ్బాయి మాట్లాడాలంటున్నారంటే నేను వెళ్ళాను. రోడ్ నెంబర్ 12లో 13లోనే ఉండేది ఇల్లు అయింది. అక్కడికి వెళ్ళాను సార్ని కలవటానికి. వెళ్ళినప్పుడు రమ్మని కూర్చోబెట్టారు. నాన్నగారు ఎలా అయిపోయారంటే సారీ అది ఇది అన్నారు, బాగానే ఉంది. సో నేను ఇలా డాక్యుమెంటరీ చేస్తున్నాను సార్, మీ బయట ఏదైనా కావాలంటే ఆయన ఒకటి అన్నారు, వాట్ కెపాసిటీ యూ హ్యావ్ టు మేక్ ఎ డాక్యుమెంటరీ ఆన్ ఎస్డి లాల్ అన్నాడు ఆయన. ఇలాగే అన్నారన్నమాట, వాట్ కెపాసిటీ యూ హ్యావ్ టు మేక్ ఎ డాక్యుమెంటరీ ఆన్ ఎస్డి లాల్ అన్నారు. నాకు కొంచెం నేను ఆ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయబట్టే నేను, సార్ ఐ మిస్ సన్ సార్, ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ ఫ్రమ్ ఆల్ ది ఇయర్స్ సార్, ఐ నో మోర్ అబౌట్ హిమ్. అండ్ నో యూ డోంట్ నో మోర్ అబౌట్ హిమ్, హీఈస్ ఫార్ దెన్ వాట్ యూ నో. నీకు కెపాసిటీ వచ్చిన తర్వాత అప్పుడు రా నేను మాట్లాడుతా అన్నారు ఆయన. నాకు చాలా కోపం వచ్చేసింది అప్పుడు. ఆ క్షణంలో నాకు బాగా కోపం వచ్చింది అనమాట. ఏంటి ఒక ఇంటర్వ్యూ, ఒక బయట 2 నిమిషాలు పట్టదు, నాన్నగారు ఇంత చేశారు ఆయనకి, మాట్లాడితే ఏమవుద్దు అనిపించింది నాకు. బయటకు వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని ఆలోచించాను, ఆయన మా నాన్న గురించి అంత గొప్పగా చెప్పాడు ఆయన కదా. అంటే దానికంటే గొప్ప ఇదే ఉంటుంది. అంటే నేను డాక్యుమెంటరీలో ఆయన్ని మాట్లాడిన దానికంటే కూడా ఆయన చెప్పింది ఎంత పెద్ద వాక్యం. అంటే వాట్ కెపాసిటీ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎస్డి లాల్ అంటే నాకు ఎక్కువ తెలుసురా, నీకేం తెలుసు అన్నట్టే కదా. సో మన నాన్న గురించి అంత గొప్ప వ్యక్తి ఆ మాట గొప్పగా ఆయన చెప్పాడు, అది నేను ఇచ్చేయలేకపోయాను, గ్రాప్ చేయలేకపోయానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ డాక్యుమెంటరీ తీయకపోయినా పర్లేదని మానేసాను, తీయలేదు ఆ డాక్యుమెంటరీ. తెలిసి అది ఆయనకి మీరు చెప్తుంటే అర్థమవుతుంది, నాన్నగారి మీద ఆయనకున్న ప్రేమ అది. ఈ నోస్ మోర్ అబౌట్ మై ఫాదర్. జర్నీ ఉంది కదా. జర్నీ ఉంది కదా. ఇప్పుడు బి విఠలాచార్య గారు ఉన్నారు, మా నాన్నగారికి మరో రైట్ భుజం ఆయన. అంటే మా నాన్నగారికి ఫస్ట్ అవకాశం ఇచ్చింది టిఆర్ సుందరం గారండి, మోడర్న్ థియేటర్స్. ఆయన ఫస్ట్ అవకాశం ఇచ్చారు. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అనే సినిమా 58లో మొదలుపెట్టి 60లో రిలీజ్ అయింది అది. అయితే మా నాన్నగారితో 9 సినిమాలు కలిసి చేసింది బి విఠలాచార్య గారు. అన్ని టాప్ సినిమాలని. అంటే వాళ్ళు ఇద్దరు ఏం చేశారంటే, అప్పటికే మా నాన్న డైరెక్టర్. సో వాళ్ళ ఒప్పందం ఎలా ఉండిందంటే, మనం కలిసి చేద్దాము, కొన్ని సీన్స్ నేను చేస్తాను, కొన్ని. ఎందుకంటే విఠలాచార్య గారు చాలా బిజీగా ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన ఫ్యాక్టరీలాగా 3 నెలలకు సినిమా, 2 నెలలకు సినిమా అట్లా నడిచిపోతుండేది ఆయన. సో అందులో కావాలని చెప్పి నాన్నగారిని తీసుకెళ్ళి పెట్టారు. ఎంతెంత మంచి మంచి సినిమాలండి. నవగ్రహ పూజామహిమ, గురువును మించిన శిష్యుడు, బందిపోటు, జ్వాలాదీప రహస్యం, బందిపోటు మామూలు సినిమా కాదు, అగ్గిపిడుగు, మంగమ్మ శబదం, అలాగ 9 సినిమాలు కలిసి చేశారండి. అంటే కొన్ని సీన్స్ ఏం చేశారు, కొన్ని సీన్స్ ఆయన చేశారు. ఇలాగే నేను ఆ డాక్యుమెంటరీలో భాగంగానే ఆయన దగ్గర బయట తీసుకున్నాను. అంటే సార్ని కలిసే ముందు ఆయన దగ్గర బయట తీసుకున్నాను. ఆయన కాంతారావు గారు అంతా మాట్లాడారు. కాంతారావు గారు ఫస్ట్ పిక్చర్ హీరో కాంతారావు గారు. అలాగే కాంతారావు గారు మా నాన్నగారు చేసిన లాస్ట్ షార్ట్ ఫిలింలో హీరో ఆయనే. అది యాదృచ్ఛికం. అది ఫస్ట్ హీరో ఆయనే, లాస్ట్లో ఆయన తీసిన సినిమా షార్ట్ ఫిలిం కూడా హీరో ఆయనే. సో ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని ఆయన చెప్పారు. పాపం విఠలాచార్య గారు చెప్తున్నప్పుడు ఆయన చాలా చెప్పారనమాట. ఆయన నాకంటే చాలా అహెడ్ ఉండేవాడు టెక్నాలజీలో, సీన్స్ బిల్డప్లో, అందులో అసలు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. నన్ను ఎలాగన్నా ఒప్పించి తీయించేవాడు. సో టెక్నికల్గా అంత స్ట్రాంగ్ పర్సన్ అని ఆయన చెప్పడం. బి విఠలాచార్య గారు మా నాన్నగారి గురించి చెప్పడం అనమాట.
ఇంకా అంతకంటే అవార్డ్స్ ఏముంటాయండి? అసలు విఠలాచార్య గారి ఆయన సినిమాల్లో ఉన్న చాలా షార్ట్స్ ఇప్పటికీ చాలా మందికి అర్థం కాదు. ఏ టెక్నాలజీ లేనప్పుడు మిచ్చల్ కెమెరాలో తీయటం అండి. అగ్గిపిడుగు సినిమాలో రవికాంత్ నగాయచ్ గారు కెమెరామెన్. అగ్గిపిడుగులో డ్యూయల్ రోల్ అండి. ఈ డ్యూయల్ రోల్ అంటే మనం ఏం చేస్తామంటే ఇద్దరు స్టడీగా కెమెరా పెట్టి 2 ఫ్రేములు తీసి పెడతాం అక్కడ. జనరల్గా చేసేది అది. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత యూ కెన్ మేక్ ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎనీ మూమెంట్ కానీ చేయొచ్చు. ఆ రోజుల్లో చేసేటప్పుడు స్టడీగా తీయాలి. అగ్గిపిడుగులో వాళ్ళు ట్రాలీలు తీశారు డ్యూయల్ రోల్లో మార్చి. అంటే కొత్త టెక్నాలజీ. రవికాంత్ నగాయచ్ గారు ట్రిక్ ఫోటోగ్రఫీలో మాస్టర్ అండి. ఆయన చాలా ఆడుతూ పాడుతూ చేస్తారు. ఆయన పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. ఆయన సీరియస్గా ఉండడు, ఎంత పెద్ద ఇదైనా కూడా ఆడుతూ పాడుతూ చేస్తుంటారు ఆయన. అలా చేశారు ఆ సినిమాలు. సో ఇప్పుడున్న టెక్నాలజీకి ఓకే, కానీ అప్పుడు అసలు హైలీ అన్ఇమాజినబుల్ అన్నమాట. సార్ యాక్చువల్గా ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ జర్నీ గురించి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. ఎందుకంటే 50 ఏళ్ళ జర్నీ, సినిమాలకు చేశారు, స్టూడియోల్లో చేశారు, సీరియల్స్ చేశారు, ఫ్రీలాన్స్లు చేశారు, యాడ్స్ చేశారు, డాక్యుమెంటరీస్ చేశారు. సో మా ఆడియన్స్ కోసం జస్ట్ మీ కెరీర్, అంటే మీరు ఇంకా పూర్తి స్థాయిలో మీరు దిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ట్రావెల్ అయ్యారనేది ఒక్క నిమిషంలో చెప్తారు. సీరియస్గా చెప్తున్నా, నేను కన్ఫ్యూజ్ అయ్యే మా ఆడియన్స్ కోసం మీ నోటి గురించి చెప్పించాలని అనుకుంటున్నాను. నేను నిజంగా కన్ఫ్యూజ్ అయ్యాను, అంత పెద్ద జర్నీ అయ్యారైతే. అంటే నేను యాక్చువల్గా అఫీషియల్గా 1977లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చానండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి టిఎస్ వినాయకం, కస్తూరి గారు, కేఎస్ ప్రసాద్ గారు అని వాళ్ళ ముగ్గురు నా గురువులు ఫోటోగ్రఫీలో. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, వర్క్ని మొదలుపెట్టాను. మన కె విశ్వనాథ్ గారి సినిమాలకు పనిచేశాను. శుభోదయం, సప్తపది, జనని జన్మభూమి, సిరివెన్నెల ఈ సినిమాలకు పనిచేశాను. అక్కడ సినిమాలు చేశాను. తర్వాత ఇండిపెండెంట్గా ఒక సినిమా చేశాను, ఎవడోరు పౌర్ణమి అని తమిళ్లో సినిమా చేశాను. ఆ తర్వాత మా సిస్టర్ ఇక్కడ హైదరాబాద్కి రావటం వల్ల దూరదర్శన్కి, మా నాన్నగారు ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. సో ఆయన బలవంతం మీద నన్ను కూడా ఇక్కడ పిలిపించాలని ఆయన ఇక్కడ పిలిపించారు. ఇక్కడికి రావడానికి ఆయన ఏం చేశారంటే, రామంతపూర్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అని అప్పుడే స్టార్ట్ అయింది, టెలి స్కూల్ అని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, వీడియో ప్రోగ్రామ్స్. అందులో కెమెరామెన్ పోస్ట్ ఉందని చెప్పి నన్ను వేసి నన్ను పిలిపించారు అనమాట. అక్కడి నుంచి వచ్చి అక్కడ చేసిన తర్వాత ఇక్కడ వీడియోకి వచ్చిన తర్వాత, వీడియో ఫస్ట్ టైం నేను అంత ఫిలింలో చేశాను కదా, వీడియోకి రాగానే వీడియోలో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అంటే ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఇలాగ ఇక్కడ ఎక్స్పెరిమెంట్లు చేయడానికి అవి చేస్తున్నప్పుడు అది చూసి నాకు మిత్రుడు విశ్వనాథ్ అని అలాగే ఒకళ్ళిద్దరు మిత్రులు నన్ను కలిసి సీరియల్స్కి, అప్పుడే సీరియల్స్ స్టార్ట్ అవుతున్నాయి దూరదర్శన్ 85-86 ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బంచ్లో దేశంలో ఈ రోజున ఒక సీరియల్, కరుణ గారు అని ఆవిడ, ఆ సీరియల్కి పనిచేశాను. అలాగే తాతినేని ప్రకాశ్రావు గారు, ఆయన తాతినేని ప్రకాశ్రావు అంటే మన సీనియర్ డైరెక్టర్, సీనియర్ మోస్ట్ తాతినేని ప్రకాశ్రావు గారు అంటే ఇండియాలో ఉండే టాప్ హీరోస్ అందరినీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు ఆయన. ఆయన సీరియల్ చేశారు మీరు ఆలోచించండి, దానికి కెమెరామెన్ ఎడిటర్ని నేను. యాక్చువల్గా ఫస్ట్ ఎడిటింగ్లో జాయిన్ అయ్యానండి. కె గోవింద్ స్వామిని ఆయన దగ్గర చేశాను. తర్వాత ఎడిటింగ్ రూమ్ నచ్చక, నాకు లోపలే ఉండే యంగ్ కదా, నచ్చక బయటకు వచ్చి కెమెరాకి వచ్చాను నేను. సో ఎడిటింగ్ ఇది నాకు తెలుసు, ఎడిటింగ్. సో నేను ఇక్కడ వీడియోకి వచ్చిన తర్వాత నేనే ఎడిటింగ్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఈ ఎక్విప్మెంట్ మీద ఈజీగా ఉండేది, ఫిలిం కంటే ఈజీ అయ్యేటప్పటికి ఇది చేయడం మొదలుపెట్టాను. సో అలాగా సీరియల్స్, దూరదర్శన్ సీరియల్స్ మొదలుపెట్టి దూరదర్శన్లో చాలా సీరియల్స్ చేశాను. ప్రదీప్ గారు వీళ్ళంతా కలిసి చాలా సీరియల్స్ చేశాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.